మాఘమాసంలో మనం 7వ రోజు చేరుకున్నాము. అంటే దాదాపుగా వారం అనేటువంటిది పూర్తి చేసుకోవడానికి వస్తున్నాము. మాఘ స్నానాలు నిర్విఘ్నంగా 7 రోజుల పాటు చేశాము. విశేషించి ఈరోజు రథసప్తమి. ఈ రథసప్తమి రోజు మనం అందరం కూడాను చిక్కుడు ఆకులు తలపై పెట్టుకొని స్నానమాచరించుకోవడం, లేదా జిల్లేడు ఆకు కానీ రేగుపళ్ళు ఇవి పెట్టుకొని స్నానం ఆచరించమని చెప్పారు. సరే, ఆ యొక్క రథసప్తమి గురించి ఎందుకు చేస్తారనే దాని గురించి మనం తర్వాత వివరంగా చెప్పుకుందాము. అయితే ప్రస్తుతం మాఘ వైశిష్ట్యంలో భాగంగా మండూక వృత్తాంతాన్ని గురించి అప్పుడు పార్వతీదేవి ఆ మునికన్యకకు శాప నివృత్తి కలగడానికి గల కారణం ఏమిటి, దాని గురించి ఎలా శాప నివృత్తి కలిగింది అని చెప్పేసి అప్పుడు పరమశివుణ్ణి అడగగానే పరమశివుడు చెప్తున్నటువంటి విషయాన్ని ఆ యొక్క సూత మహాముని శౌనకాదుల వారికి చెప్తున్నారు. ఆ విషయాన్ని మీ ముందు చెప్పడానికి, నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే 7వ రోజులో కథలో భాగంగా ఆ యొక్క మనం నిన్న చెప్పుకున్నాం, ఆ యొక్క రావి చెట్టులో నుంచి కప్ప అనేది ఎగిరి వచ్చి పడింది. ఆ పడడము ఆ లక్ష్మీనారాయణ మంటపం పైనే పడింది. ఆ మంటపం పై నుండి దూకి గౌతమ మహాముని యొక్క పాదాల దగ్గర పడింది. పడడంతోనే వెంటనే లేచేసి ఒక మునికన్యక యొక్క అవతారం ఎత్తి, స్త్రీ, ఒక సువాసిని స్త్రీ అవతారం ఎత్తేపాటికి ఏమిటి, నిన్నటి వరకైతే ఒక రకంగా జరిగింది, ఇప్పుడు ఈ విధంగా జరగడం ఏమిటని చెప్పేసి ఆ యొక్క గౌతమ మహాముని అడిగారు. అమ్మా, ఎవరమ్మా నీవు, ఏమిటి అని అడిగేపాటికి ఇప్పటి వరకైతే కప్పగా ఉన్నావు, కప్ప నుండి ఈ విధంగా అయ్యావు ఏమిటమ్మా అని అడిగేపాటికి అప్పుడు చెప్పింది, మునికన్యక అయిపోయావేమంటే అప్పుడు చెప్పింది కదా, తన పూర్వజన్మ వృత్తాంతాన్నంతా కూడాను చెప్పడం మొదలుపెట్టింది ఆ యొక్క కన్యక. అయ్యా, నా యొక్క భర్త కావేరీ నదీ తీరంలో మేము శ్రీహరి శర్మ గారి యొక్క భార్యను, నా పేరు మంజుల, మేము ఇరువురం కూడాను చక్కగా కాపురం చేసుకుంటూ ఉన్నాము. కానీ నా భర్త చాలా చక్కని శ్రౌతి, సంస్కారం కలిగిన వాడు, నిత్యము కూడాను సంధ్యావందనము, అగ్ని కార్యము అన్నీ చేసుకుంటూ ఉండేవాడు. నాకేమో ఇవన్నీ సంస్కారం లేకపోవడం చేత నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒకరోజు నన్ను అన్నారు, రేపటి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది, మనం తెల్లవారగానే వెళ్ళి స్నానం ఆచరించుకునేసి తడిగుడ్డలతో వచ్చేసేసి మహావిష్ణువును అర్చించుకోవాలి, మాఘ పురాణం చదువుకోవాలమ్మా, ఆ తర్వాత మనం చేసుకున్నటువంటి కాసిన పదార్థాలు భగవంతునికి నివేదన పెట్టుకోవాలి అనేపాటికి ఏమిటి ఇదంతా కూడాను ఆచారము, ఇదంతా ఏమిటి అని నేను చాలా విసుక్కున్నానండి. ఇలాంటివి నాకు నచ్చవండి. ఎంత హాయిగా సరదాగా తిరగాల్సినటువంటి వయస్సులో ఈ తెల్లవారగానే ఈ చల్లటి నీళ్లతో స్నానం చేయడం ఏమిటి, నిద్ర కూడా సరిగా లేకుండా ఉండడం ఏమిటి అని చెప్పేసి అన్నాను. కానీ ఎంత మాట్లాడినప్పటికి కూడాను నా భర్త చాలా శాంత స్వభావుడు, ఒక్క మాట మాట్లాడలేదు. అలా కాదు తల్లి, నువ్వు చేస్తున్నటువంటి చాలా పొరపాటమ్మా, అలా చేయకూడదు, ఈ విధంగా చేయాలి అంటే నాకు నచ్చదు ఇలాంటివేవి అని చెప్పేసిందట. చెప్పేపాటికి సరే నీ ఇష్టం అమ్మా అని చెప్పేశాడు. చెప్పేపాటికి అప్పుడు తాను భర్త స్వయంగా తన యొక్క నిత్యం అర్చనాదులు చేసుకుంటుంటే ఈమె విసుక్కోవడం మొదలుపెట్టింది. విసుక్కుంటూ ఉంటుంటే ఒకరోజు చివరకు కోపం వచ్చేసేసి తాను చెప్పేసేట, నీవు కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి రావి చెట్టు తొర్రలో కప్పవై ఉండుగాక 1000 ఏళ్ల వరకు అని చెప్పేసి శాపం ఇచ్చేశాడు. అందువల్ల నేను ఈ విధంగా, నిజానికి కప్ప ఎక్కడుంటుంది, నీళ్లలో ఉంటుంది, అలాంటి నీళ్లు లేని చోట నేను ఈ విధంగా అనేక విధాలుగా బాధపడిపోతున్నాను. దీనికి ప్రధాన కారణము మాఘ స్నానము మా భర్త వల్ల నేను ఆచరించకపోవడం వల్లనే నాకు ఈ విధమైనటువంటి ఇబ్బంది కలిగింది అంటే చూడండి మీరు ఇక్కడ సంస్కారం అనేటువంటిది ఎంత ప్రధానము అంటే ఆడపిల్ల ఎప్పుడైతే
భర్త ఇంటికి వస్తుందో భర్త చెప్పినట్టు నడుచుకోవాలి, అత్తవారింటి ఆచారాలు నడుచుకోవాలి. తన పుట్టింటి ఆచారాలతో విచారాలతో సంబంధం లేదు. ఎప్పుడైతే గోత్ర ఖండనం అనేటువంటిది అయిపోయి కొత్త వంశానికి వచ్చి చేరిందో మన కొత్త జీవితం అనేది ప్రారంభించాలి. ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవం అన్నారు. ఆ భగవంతుడు ఆ ప్రత్యక్ష దైవం అని భర్తను ఎందుకన్నాడయ్యా అంటే, అలా భర్త చెప్పినట్టుగా నడుచుకుంటే తనకు సర్వ విధాల సౌఖ్యాలు కలుగుతాయని చెప్పారు. అలా కాకుండా మా ఇంట్లో ఆచారాన్ని నేను పాటిస్తాను, మా ఇంట్లో పద్ధతులు నేను పాటిస్తాను, మా ఇంట్లో సరదాగా తిరుగుతూ ఉంటుంటాము, ఈ ఆచారాలు విచారాలు స్నానాదులు పూజలు దానాదులు ఇవన్నీ ఏమి మాకు నచ్చవండి అంటే అవి అక్కడి ఆచారం, ఇది ఇక్కడి ఆచారం అని మా భర్త నాకు చాలా ఎంతో సున్నితంగా సర్ది చెప్పినప్పటికి కూడా నేను వినకుండా ఈ విధంగా అయ్యాను మహాత్మా. కాబట్టే మీరిక్కడ ఈ వృక్షము కింద చేసినటువంటి లక్ష్మీనారాయణ వ్రతాన్ని చూసిన తర్వాతే ఆ వ్రతమంతా కూడా అయిపోవడం మాఘమాసం అయిపోవడానికి వచ్చేసింది. కనుకనే ఈ యొక్క లక్ష్మీనారాయణ వృత్తాంతమంతా కూడా విని మాఘపురాణమంతా వింటూ ఉన్నాను. కాబట్టే నా యొక్క పూర్వజన్మ అనేటువంటిది పాపం అనేటువంటిది నివారణమై ఈ విధంగా వచ్చి నేను చేరానయ్యా మహాత్మా, కనుక నాకు ఇలా సంభవించింది అని చెప్పిందట. చూడండి ఎంత గొప్ప విషయం అంటే, మనము స్నానమే కదా అంటుంటాం. ఎంతోమంది ఎన్నో పాపాలు చేసేసి గంగలో మునిగొచ్చావంటే పాపాలు పరిహారం అయిపోయాయా అని చెప్తూ ఉంటారు. మనం తెలిసి చేసినటువంటి పాపాలు, తెలియక చేసిన జ్ఞానతావా అజ్ఞానతావా కృతా పాపం పాప నివారణార్థమే అని చెప్పారు. భుక్త భుక్త పీత పీత అశేష సకల విధ పాప క్షయార్థం అని మొదట్లోనే మనం 2వ రోజు పురాణంలోనే చెప్పాం. అలా ఈ పాపాదులన్నీ కూడా నివారణ చేసుకోవడం కొరకే ఇలాంటి వచ్చింది. అంటే మీకు చూడండి, కప్పకు మళ్ళా పూర్వజన్మ వృత్తాంతం అనేటువంటిది ఎలా ఏర్పడింది. ఇదే విధంగా మీకు చూడండి, జనక మహారాజు గారికి కూడా కార్తీక పురాణంలో వశిష్ఠుల వారు చెప్తూ ఉంటున్నటువంటి విషయాన్నంతా కూడా ఆయన వింటూ ఉన్నాడు. కుక్క కైలాసానికి చేరుకున్నటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ కుక్క కూడా పస్తుపడి ఏడుస్తూ ఉంటుంటే ఆ బ్రాహ్మణోత్తముడు నిత్యము నక్తము చేసినటువంటి బలిహరణం ఇవ్వడం వల్లనే ఆ బలిహరణాన్ని స్వీకరించి కుక్క కైలాసానికి చేరుకున్నది. అంటే ఎంత వైశిష్ట్యం అనేటువంటిది ఉంటుంది చూడండి. స్నానం దానం తపస్సు అనేటువంటివి ఇవి ఊరికే చెప్పలేదు. నహి ప్రమాణేన వినా వస్తు సిద్ధి అని శాస్త్రంలో చెప్పారు. అంటే ఏదైనా ప్రమాణం అనేటువంటిది లేకుండా శాస్త్రం అనేది ఊరికే చెప్పడం జరగదు. కనుక ఈ యొక్క మాఘమాసం అనేటువంటిది చాలా అమోఘమైనటువంటి మాసం. ఈ మాఘమాసంలో ఎవరైతే నిత్యము స్నానం ఆచరించుకుంటూ ఉంటారు చూడండి, ఇక్కడ కుక్క యొక్క శాప నివృత్తి కలిగి చక్కగా మళ్ళీ కళింగ రాజుగా ఏర్పడ్డాడు, కళింగ దేశపు రాజుగా ఏర్పడ్డాడు. అలాగే ఆ కప్ప యొక్క శాప నివారణమైపోయి ఏ విధంగా జరిగింది అనేటువంటి ఇన్ని విషయాలు మనం చెప్తున్నాం చూడండి. ఎంత గొప్పనైనటువంటి పురాణంలో పద్మపురాణంలో ఎంత బాగా చెప్పారు చూడండి. ఇలా అనేక విషయాలను మనకు చెప్పడం జరిగింది. కనుక ఈ మాఘస్నానం అనేది సాధ్యమైనంత వరకు మనం ఆచరించుకొని బ్రాహ్మణోత్తములకు స్వయంపాక దానం కానీ, లేదా మనకు తోచిన దానాదులు దానము, లేదా బ్రాహ్మణ సమారాధన ఇలాంటివి, లేదు స్వయంపాక దానము, ఇట్లాంటివి ఏదైనా శాలిగ్రామ దానం ఇలాంటివి ఏదైనా చేసుకోవచ్చు నాయన. ఇలా ఎవరైతే ఆచరించుకుంటూ ఉంటుంటారో వారికి తప్పకుండా మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది నాయన అని చెప్పారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.